మన జీవితంలో విజయం సాధించాలంటే బలమే కాదు బుద్ధి కావాలి. అలాంటి బుద్ధిని నేర్పిన మహానుభావుడు ఆచార్య చాణక్యుడు. ఈరోజు మనం వినబోయేది చాణక్యనీతి ఆధారంగా రూపొందించిన కొన్ని అద్భుతమైన కథలు. వీటి ద్వారా మన జీవితానికి మార్గదర్శనం లభిస్తుంది. 1వ కథ, నిజమైన మిత్రుడు. ఒక రాజ్యంలో ఒక యువరాజుండేవాడు. అతనికి చాలామంది స్నేహితులున్నారు. కాని చాణక్యుడు అతన్ని పిలిచి ఇలా అడిగాడు. చాణక్యుడన్నాడు, నీకు నిజమైన మిత్రుడెవరు? రాజకుమారుడన్నాడు, నా చుట్టూ 100 మంది స్నేహితులున్నారు. చాణక్యుడు నవ్వుతూ ఒక పరీక్ష పెట్టాడు. ఒక సంచిలో మృతజంతువును పెట్టి, ఇది తీసుకొని నీ మిత్రుల దగ్గరకు వెళ్ళి సహాయమడుగు అన్నాడు. అతను ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లాడు. అందరూ భయపడి దూరమయ్యారు. చివరకొక పాత మిత్రుడి దగ్గరకు వెళ్లాడు. ఆ మిత్రుడు ఏమీ అడక్కుండా సంచి తీసుకొని తనింట్లో దాచాడు. అప్పుడు చాణక్యుడు చెప్పాడు, అవసరంలో తోడుగా నిలిచేవాడే నిజమైన మిత్రుడు. ఈ కథలోని నీతి, సుఖంలో కాదు, కష్టంలో కనిపించే మిత్రుడే నిజమైన మిత్రుడు. 2వ కథ, మాటల విలువ. ఒకసారి రాజు కోపంగా తన మంత్రిని అవమానించాడు. ఆ మంత్రి మౌనంగా వెళ్ళిపోయాడు. చాణక్యుడి రాజుని అడిగాడు, నీవు అతన్ని ఎందుకు బాధపెట్టావు? రాజు అన్నాడు, నా మాటలకు విలువ ఉందా? చాణక్యుడు చెప్పాడు, ఒక మాట స్నేహాన్ని నిర్మించగలదు, ఒక మాట జీవితాన్ని నాశనం చెయ్యగలదు. మాటలు బాణాల్లాంటివి, విడిచిన తర్వాత తిరిగి రావు. ఈ కథలోని నీతి, మాట్లాడే ముందు ఆలోచించాలి. మౌనం చాలాసార్లు బలమవుతుంది. 3వ కథ, అహంకారం పతనం. ఒక ధనవంతుడు చాలా అహంకారంగా ఉండేవాడు. పేదవారిని అవమానించేవాడు. ఒకరోజు అతని వ్యాపారం నాశనమైంది. అతను సహాయం కోసం అదే పేదవాళ్ల దగ్గరకు వెళ్లాడు. వారన్నాడు, నీ అహంకారం నీ సంపదతో పాటు నశించింది. చాణక్యుడు చెప్పాడు, అహంకారం ఉన్నచోట పతనం తప్పదు. ఈ కథలోని నీతి, సంపద శాశ్వతం కాదు, వినయం ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. 4వ కథ, జ్ఞానం గొప్ప సంపద. ఒక రాజు తన కుమారుడికి బంగారమిచ్చాడు. చాణక్యుడు అతనికి పుస్తకాలిచ్చాడు. రాజు నవ్వాడు, బంగారం ముఖ్యం కదా? చాణక్యుడన్నాడు, దొంగ బంగారం దోచుకుంటాడు, జ్ఞానాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. కాలక్రమంలో యువరాజు జ్ఞానంతో రాజ్యాన్ని పాలించాడు. ఈ కథలోని నీతి, డబ్బు పోతుంది, జ్ఞానం ఎప్పటికీ నిలుస్తుంది. 5వ కథ, సహనం యొక్క శక్తి. ఒక రైతు వరదలో తన పొలం కోల్పోయాడు. అతను ఏడవలేదు, తిరిగి విత్తనాలు నాటాడు. కొంతకాలానికి అతని పంట బాగా పండింది. చాణక్యుడు చెప్పాడు, సహనం ఉన్నవాడే విజయం సాధిస్తాడు. ఈ కథలోని నీతి, సమస్యలు తాత్కాలికం, ధైర్యం శాశ్వతం. 6వ కథ, శత్రువును తక్కువ అంచనా వేయకూడదు. ఒక చిన్న రాజ్యం పెద్ద రాజ్యాన్ని తక్కువగా చూసింది. యుద్ధం మొదలైంది. చిన్న రాజ్యం తెలివితో విజయం సాధించింది. చాణక్యుడన్నాడు, చిన్న శత్రువును కూడా తక్కువగా చూడకూడదు. ఈ కథలోని నీతి, బలం కన్నా బుద్ధి గొప్పది. 7వ కథ, సమయం విలువ. ఒక విద్యార్థి కాలాన్ని వృధా చేసేవాడు. పరీక్ష సమయం వచ్చేసరికి ఏమీ రాలేదు. చాణక్యుడు చెప్పాడు, కాలం నీకోసం ఆగదు. ఈ కథలోని నీతి, ఈ రోజు చేసిన పని రేపటి విజయం. 8వ కథ, లోభం పతనం. ఒక వ్యాపారి చాలా లోభిగా ఉండేవాడు. తక్కువ లాభం వచ్చినా సంతృప్తి ఉండేది కాదు. ఒకరోజు అతనికి బంగారం దొరికింది. మరింత కావాలనే ఆశలో అతను అడవిలోకి వెళ్లాడు. అక్కడ దొంగల చేతిలో చిక్కాడు. అతని బంగారం పోయింది, ప్రాణాలు మాత్రం కష్టం మీద నిలిచాయి. చాణక్యుడు చెప్పాడు, లోభం మనిషిని అంధుణ్ణి చేస్తుంది. ఈ కథలోని నీతి, అవసరానికి మించి ఆశ నాశనానికి దారితీస్తుంది. 9వ కథ, రహస్యాన్ని కాపాడేవాడే తెలివైనవాడు. ఒక మంత్రి తన రహస్యాలను ప్రతి ఒక్కరితో పంచుకునేవాడు. శత్రువులు వాటిని విని రాజ్యాన్ని ప్రమాదంలోకి నెట్టారు. చాణక్యుడన్నాడు, నీ బలహీనతను నీవే ప్రచారం చేసుకుంటే శత్రువు బలవంతుడవుతాడు. ఈ కథలోని నీతి, అవసరమైతే మాట్లాడాలి, లేకపోతే మౌనం మంచిది. 10వ కథ, శ్రమే నిజమైన బలం. ఒక యువకుడు అదృష్టం కోసం ఎదురుచూసేవాడు.
పనిచేయకుండా రోజులు గడిపేవాడు. ఒక వృద్ధుడన్నాడు, నీ చేతులే నీ అదృష్టం. ఆ రోజునుంచి అతను కష్టపడ్డాడు. కొంతకాలానికి విజయవంతుడయ్యాడు. చాణక్యుడు చెప్పాడు, శ్రమలేని విజయం శాశ్వతం కాదు. ఈ కథలోని నీతి, పనిచెయ్యని ఆశ ఖాళీ కలలే. 11వ కథ, చెడ్డ సాంగత్యం ప్రమాదం. ఒక మంచి బాలుడు చెడ్డ స్నేహితులతో కలిశాడు. కొద్ది కాలంలో అతని స్వభావం మారిపోయింది. చాణక్యుడన్నాడు, నీ సాంగత్యమే నీ భవిష్యత్తు. ఈ కథలోని నీతి, మంచివాళ్లతో ఉంటే మంచే జరుగుతుంది. 12వ కథ, ఓర్పు విజయం. ఒక వేటగాడు పక్షిని పడ్డాలని తొందరపడ్డాడు. అతని బాణం లక్ష్యాన్ని తప్పింది. మరో వేటగాడు ఓర్పుగా ఎదురుచూశాడు. పక్షి దగ్గరకు రాగానే వేట సాధించాడు. చాణక్యుడు చెప్పాడు, తొందర కాదు, ఓర్పే విజయం. ఈ కథలోని నీతి, సమయం వచ్చినప్పుడు చర్య తీసుకోవాలి. 13వ కథ, ఆత్మగౌరవం. ఒక పేద పండితుడు రాజు ఇచ్చిన అవమానాన్ని తిరస్కరించాడు. అతనన్నాడు, ఆత్మగౌరవం ధనంకన్నా ముఖ్యమైనది. చాణక్యుడు చెప్పాడు, గౌరవం పోయిన జీవితం విలువలేనిది. ఈ కథలోని నీతి, డబ్బు కన్నా గౌరవం గొప్పది. 14వ కథ, నాయకత్వ లక్షణం. ఒక రాజు యుద్ధంలో ముందుండి పోరాడాడు. సైన్యం అతన్ని చూసి ధైర్యం పొందింది. చాణక్యుడన్నాడు, నాయకుడు మాటల్లో కాదు, చర్యల్లో కనిపించాలి. ఈ కథలోని నీతి, నిజమైన నాయకుడు ఉదాహరణ చూపిస్తాడు. 15వ కథ, విద్యాదానం. ఒక గురువు తన విద్యను పేద విద్యార్థులకు ఉచితంగా బోధించాడు. వారు పెద్దవాళ్లయ్యాక సమాజానికి ఉపయోగపడ్డారు. చాణక్యుడు చెప్పాడు, విద్యాదానం శాశ్వత ఫలితమిస్తుంది. ఈ కథలోని నీతి, జ్ఞానం పంచితేనే పెరుగుతుంది. చివరి సందేశం, మన జీవితం ఒక యుద్ధభూమిలాంటిది. ప్రతిరోజూ నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. చాణక్య నీతి మనకు నేర్పేది ఒకటే, బుద్ధిని ఆయుధంగా మార్చుకో, వినయాన్ని అలవాటు చేసుకో, సమయాన్ని గౌరవించు, శ్రమను నమ్ము, మంచి సాంగత్యాన్ని ఎంచుకో. ఈ కథలు మీ జీవితానికి మార్గదర్శకాలవుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చాణక్యనీతి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.